దీన్ని ఎప్పటికీ వెక్కనని మాటివ్వు. అలాగే చచ్చేదాకా దీన్ని తీయను, సరేనా? ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకు? అయితే వెంటనే తీసేయమంటావా చెప్పు. అమ్మా, నాకు ఆ రూమ్ తాళం ఇవ్వచ్చు కదా? ఎందుకు? నేను చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు, వస్తువులు, పుస్తకాలు అన్నీ నువ్వు అక్కడే పడేసావు. ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు అదంతా ఎందుకు రాదా? చీకటి పడుతుంది కదా. అమ్మా, అక్కడ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. అయినా ఇలా ఈ చీర కట్టుకుని వెళ్ళాలా? చీర పాడైపోతుంది. డ్రై క్లీనింగ్ చేయించు. ఎన్ని చీరలు పడున్నాయి? ఒక చీర పాడైతే ఏమవుతుంది? నువ్వు ఇంకా నాకేం చెప్పొద్దు. రాధా, అమ్మా, నాకు ఆ రూమ్ కీస్ ఇప్పుడే కావాలి. వంటింట్లో ఇనుప డబ్బాలు ఉంటుంది, తీసుకో. థ్యాంక్ యూ. కనీసం ఆ టార్చ్ అయినా తీసుకుని వెళ్ళు, ఒంటరిగా వెళ్ళకు. ఏ ప్రియా, రేవతి మీరిద్దరు కూడా తనకి తోడుగా వెళ్ళొచ్చు కదమ్మా. సరే సరే. ఒకసారి దాన్ని వెళ్ళి చూద్దాం. ఏంటది? ఇలా చూడు, మన పెట్టే. ఇలా చూడు, ఈ పుస్తకాలన్నీ ఇది నీ ఫేవరెట్ పుస్తకం. చూడు. హే, ఒకసారి దీన్ని చూడు. ఓ, Girls, look what I found. Magic beads. రాధా, మనం అప్పుడు ప్లాంచెట్తో ఆడినప్పుడు ఎవరాత్మ వచ్చిందో గుర్తుందా? చిన్ని బాయ్. అరే, ఒక ఫేమస్ రచయిత రాసే చిన్న కథ పేరది. తన ఆత్మని అప్పుడు నువ్వు ఆవాహన చేసావు కదా. నిజంగానే నేను తనని పిలవలేదు, తనే వచ్చింది. ఆత్మని పిలిచి మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని తనకి ఆహుతి ఇచ్చేస్తాను అనేది. నేను అసలు అప్పుడు గట్టిగా భలే కొట్టింది, చిన్న కొట్టేసింది. హే, ఏమంటారు? మళ్ళీ ఆ పూజ చేద్దామా? మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి. రాధా, నన్ను భయపెట్టము. నేను భయపెట్టడం లేదు, మనం దాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలి. నువ్వు భయపడు. రాధా, మొదలుపెట్టు. నా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న ప్రేతాత్మల్లారా, నేను మిమ్మల్ని అందరినీ వెంటనే ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి రండి, మీరు రండి. ఇక్కడికి రండి, మీరు రండి. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. హే మృతామల్లారా, మీకేమైనా తీరని కోరికలుంటే మాకు చెప్పండి, మేము వాటిని నెరవేర్చడానికి సహాయం చేస్తాం. హే ప్రేతాత్మల్లారా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి రండి, మీరు రండి. ఇక్కడికి రండి, మీరు రండి. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. ఏ అక్షరాలు చదువు? నేను చదువుతా. FEENMA. ఫటీనా? ఇలా ఉంది పేరు.
ఏయ్ నువ్వు మళ్ళీ సరిగ్గా వెయ్యి. ఈసారి మరింత నిష్ఠగా ఆవాహన చెయ్యి. హా, సరే సరే. అలాగే. నా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న ప్రేతాత్మలారా, నేను మిమ్మల్ని ఇక్కడికి వెంటనే రమ్మని ఆహ్వానిస్తున్నాను. అక్క మన రాజ పరిస్థితిలా ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందంటావు? రాధ వాళ్ళ అమ్మా నాన్న ఎన్నాళ్ళు ఊరుకుంటే అన్నాళ్ళు ఇలాగే ఉంటుంది. డాక్టర్లు ఎన్నో చెప్తుంటారు,